మోదీ హైతో ముమ్కిన్ హై, మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అని ఏ చిన్న సంఘటన జరిగినా బీజేపీ, ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తుండే, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు కూడా ప్రచారం చేస్తుండే. ఇప్పుడు మళ్ళీ మొదలైంది మోదీ హైతో ముమ్కిన్ హై. ఏం జరిగింది? ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది, ట్రేడ్ డీల్. తన సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్తో భారతదేశంలో మోడీ భక్తులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. చాలా కాలంగా భారతదేశం మీద 50% సుంకాలు విధించి, 25 నుంచి 50% సుంకాలు విధించి, భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులు చాలా రేటు ఉండడం వల్ల, సుంకాలు విపరీతం అవడం వల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. సరైన వ్యాపారం జరగని పరిస్థితి ఉంది భారతదేశంలో. గతంలో మంచి సంబంధాలు కొనసాగిన భారత్, అమెరికా మధ్య ఇప్పుడు కొత్తగా అంత పెద్ద ఎత్తున 50% మేర సుంకాలు విధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, భారతదేశము రష్యా నుంచి ఆయిల్ కొనడం అనే కారణం వల్ల. రష్యా అమెరికాకు శత్రువు. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది, యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధాన్ని ఆపాలంటే రష్యాకు వెళ్ళే డబ్బులు ఆపాలి. డబ్బులు ఆపాలంటే రష్యా ఎవరెవరికైతే ఆయిల్ అమ్ముతుందో వాళ్ళందరినీ కొనకుండా చేయాలనేది ట్రంప్ ప్లాన్. చాలా కాలంగా ఆయిల్ అమ్మొద్దని, ఆయిల్ కొనొద్దని భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అందులో భాగంగానే సుంకాలు విపరీతంగా పెంచారు. అమెరికాకు దిగుమతి, మన ఎగుమతి సుంకాలు అనుకో పెంచిన తర్వాత రష్యా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు రద్దు చేసుకుంది భారతదేశం. ఇంకొన్ని కంపెనీల నుంచి, రష్యాలోని కొన్ని కంపెనీల నుంచి పెట్రోలు, ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పుడు చాలా రోజులుగా అమెరికా, భారతదేశం మధ్య ఈ వివాదం నడుస్తున్నది. సుంకాలు వాళ్ళు పెంచడం, తగ్గించాలని వీళ్ళు అడగడం కొంతకాలంగా నడుస్తున్నది. ఇప్పుడు సడన్గా భారతదేశము ట్రంప్ మధ్య, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించాడు. ఫోన్లో మాట్లాడుకున్నారట ఇద్దరు, మన దేశ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడుకున్నారట. ఆ ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రధాన అంశం ఏంటి అంటే, అందులో మన ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వం అధికారికంగా ఏమి చెప్పలే కానీ మన కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, బీజేపీ నాయకులు చెప్తున్నది, మన మీద వేసిన సుంకాలు 18%, 50% దాకా ఉండే 18% తగ్గించాడు అమెరికాని. అది ట్రంప్ కూడా సోషల్ మీడియాలో ఆ విషయం చెప్పాడు. ప్రపంచానికి అందరికీ తెలుసు ప్రస్తుతం 18%. దాన్ని గొప్ప విజయంగా భారతదేశం సాధించిన గొప్ప విజయం. సుంకాలు తగ్గించాం, 50% నుంచి 18% తగ్గించాం. ఎవరు తగ్గించారు? మోడీ తగ్గించాడు. మోడీ హైతో ముమ్కిన్ హై. ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. చాలా గొప్ప విషయమే. 50% ఉన్నదాన్ని ఒక్కసారి 18% తగ్గించడం అంటే మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు లాభకరం, ఇక్కడి నుంచి ఎగుమతి చేసే వాళ్లకు ఉపయోగకరం, భారతదేశానికి కూడా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగకరమైనది, మంచిదే. కానీ వాళ్ళు 18% వరకు తగ్గించిన సుంకాలు తగ్గించారు. సరే, ఆ ఒప్పందంలో మన వైపు నుంచి మనం చేసింది ఏంటి? ట్రంప్ ఊరికేనే తగ్గించేశాడా? మనమేమీ చేయకుండా అంత మొండిగా ఉండే ట్రంప్ అవతల వాళ్ళ మీద ఎంత సుంకాలైనా పెంచేది, అవసరమైతే యుద్ధాలు చేసి వెనిజులాని ఎలా ఆక్రమించుకున్నాడో చూసాం, ఎలా దాడి చేసి వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశాడో చూసాం. వెనిజులా ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్నది. అనేక దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంటున్న ట్రంప్, అందరిని బెదిరిస్తున్న ట్రంప్, భారతదేశంతో, మోడీ మీద ఉన్న ప్రేమతో, ఆప్యాయతతో, పోని గౌరవంతో మనమేమీ ఇవ్వకుండా, మన వైపు నుంచి ఎటువంటి హామీలు లేకుండా, ఒప్పందాలు లేకుండా ఆయనంతలో ఆయన 18%కి తగ్గించాడా? అలా ఒకవేళ నిజంగా తగ్గిస్తే అంతకంటే గొప్ప విషయం ప్రపంచంలో ఈ మధ్య కాలంలో ఇంతకంటే గొప్ప విషయం జరిగింది ఏమీ లేదు. నిజంగా మోడీ చాలా గొప్పవాడు. ట్రంప్ మోడీ స్నేహం చాలా గొప్పది అని మనం భావించవచ్చు. అమెరికా తన ప్రయోజనాల కంటే కూడా భారతదేశ ప్రయోజనాలకు చాలా వాల్యూ ఇస్తుంది అని మనం నమ్మొచ్చు. కానీ అది నిజమా? నిజంగానే అదే జరిగిందా? అమెరికా ఎగుమతుల మీద, అంటే మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద మనం వేస్తున్న సుంకాలెన్ని? ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను, 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను ఇప్పటి వరకు ఎవ్వరూ బయటపెట్టలేదు. అధికారిక ఒప్పందం జరిగినట్టు ఎవ్వరూ చెప్పలేదు.
ఒప్పందాల మీద ఇద్దరు, అటు ట్రంప్ ఇటు మోడీ లేదంటే అధికారులు సంతకాలు పెట్టినట్టు ఇద్దరు ప్రకటించలేదు. కాబట్టి ఇది అధికారికంగా ఒప్పందం జరిగినట్టు కాదు, కానీ ఒప్పందం జరిగింది. ఇది ప్రచారం జరుగుతుంది, జరగవచ్చు కూడా. అయితే మన వైపు నుంచి మొత్తం సుంకాలను తీసేస్తున్నాము అనే ఒప్పందంలో ఉందా లేదా అది ముందు చెప్పాలి కదా. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రచారంలో ఉంది. మనం దిగుమతి చేసుకునే వస్తువుల మీద, అమెరికా ఎగుమతి చేసే వస్తువుల మీద 0% సుంకం. మనం ఎగుమతి చేసే వస్తువుల మీద అమెరికా 18% వేస్తుంది. మనం దిగుమతి చేసుకునే వస్తువుల మీద, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద 0% సుంకం. ఇది నిజమా కాదా? దాని విషయం ఎందుకు మాట్లాడడం లేదు కేంద్ర ప్రభుత్వం? కానీ మోడీ అయితే దీని గురించి మాట్లాడు. ఎప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తాడు స్టేజీలు ఎక్కి, కానీ ఇటువంటి విషయాలు మాట్లాడు. కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా మాట్లాడట్లేదు. కానీ అది నిజం. నిజం అన్నది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, చాలామంది ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇది ప్రతీకార సుంకం. ఏదో మామూలుగా వేసే సుంకం కాదు, ప్రతీకార సుంకం 18%. ప్రతీకారం అంటేనే ఏంటి? భారతదేశం మీద ఎందుకంత ప్రతీకారం? మరి ఇప్పుడు మనం 0% సుంకాల వల్ల మనం దిగుమతి చేసుకుంటున్న, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు భారతదేశానికి ఏ విధంగా నష్టం తీసుకొస్తాయి? ఈ ఒప్పందంలో $500 బిలియన్ మేర వాణిజ్యం, ఇద్దరి మధ్య వాణిజ్యం జరుగుతుందని ట్రంపే ప్రకటించాడు. $500 బిలియన్ వాణిజ్యాన్ని అమెరికాతో కంపల్సరీ భారతదేశం నిర్వర్తించాల్సి ఉంటుందని ఎవరో చెప్పడం కదా, ట్రంపే చెప్పాడు. అంటే ఇప్పుడు $500 బిలియన్ మేర అమెరికా నుంచి ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సిందే మనం. ఆ దిగుమతి చేసుకునే వస్తువులు ఏంటి? ఒకటి, ఎలాగూ పెట్రోలు అయిపోయింది. ఖచ్చితంగా రష్యాతో పెట్రోల్ దిగుమతి, రష్యా నుంచి దిగుమతి చేసుకుని ఆపేయాలి. ట్రంప్ చెప్పిన మాట ఏంటి? అమెరికా నుంచి కానీ వెనిజులా నుంచి కానీ భారతదేశం ఆయిల్ కొంటుంది ఇకపై. అంటే మనం ఏ రేటు చెప్పినా, వెనిజులా నుంచి ఆయిల్ కొనడం అంటే అమెరికా నుంచి ఆయిల్ కొనడం అనే అర్థం. ఇప్పుడు వెనిజులా అమెరికా గుప్పెట్లో ఉంది కాబట్టి అమెరికా నుంచి మనం ఆయిల్ కొనడం అంటే, నిన్నటిదాకా అతి తక్కువ ధరకు రష్యా నుంచి కొంటున్న ఆయిల్ దానికంటే 2 రెట్లో 3 రెట్లో 10 రెట్లో అది ఏ రేటుకి అమ్ముతారంటే ఆ రేటు కొనాల్సిన దుస్థితి భారతదేశానికి ఉంది. అది భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత దెబ్బతీస్తుంది. అదేవిధంగా ప్రజల జేబులు ఏ విధంగా ఖాళీ అవుతాయి. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు విపరీతంగా పెరగబోతోంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజు నుంచి పెట్రోల్ రేటు, డీజిల్ రేటు విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల ప్రజలకు ఎంత నష్టం. ఇక ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇంకా ఇలాంటి చాలా ఉత్పత్తులని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతి మీద అమెరికాకు సుంకం వేయటం లేదు మనం. ఉదాహరణకు మనం వ్యవసాయ ఉత్పత్తులు అనేది తీసుకుంటే, అమెరికాలో వ్యవసాయము రైతులకు అమెరికన్ ప్రభుత్వం చాలా సబ్సిడీలు ఇస్తుంది. చాలా తక్కువ పెట్టుబడితో అమెరికాలో రైతు పంటలు పండిస్తాడు, చాలా తక్కువ పెట్టుబడితో. ఇక్కడ మన రైతు ఖర్చుతో పోల్చుకుంటే ఇక్కడ రైతుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏమీ లేవు. ఇక్కడ రైతు పెట్టుబడితో పోల్చుకుంటే ఇక్కడ రైతు పెట్టిన పెట్టుబడి ద్వారా వచ్చిన ఉత్పత్తి 100 కిలోలు, ఉదాహరణకు 100 కిలోలకు ₹100 అని మనం అనుకుంటే, అమెరికాలో అవే 100 కిలోలు మన రూపాయలతో పోలిస్తే ₹20, ₹30 వస్తుంది. అంటే అంత తక్కువ ధరకు వస్తుంది. ఎందుకు వస్తుంది? సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ కరెంటు కొనాలి, వాటరు సోర్స్ కావాలంటే కరెంటు కొనాలి, ఎరువులు కొనాలి, విత్తనాలు కొనాలి, అలా అన్ని కొనడమే, ప్రతిదీ కొనడమే. విపరీతమైన ధరలు పెరిగిపోతున్న దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరమైన పరిస్థితి భారతదేశంలో. కానీ అక్కడ అతి తక్కువ పెట్టుబడితో రైతులు పంటలు పండిస్తారు. అవే పంటల్ని ఇండియాకు వచ్చి వాళ్ళు అమ్ముకుంటే అక్కడ ₹30 పండిన, ఉదాహరణకు ₹30 కిలో బియ్యం, అక్కడ బియ్యం కాకపోతే గోధుమలు, అక్కడ ఎక్కువ గోధుమలు ఉంటాయి. అమ్ముకునేది ఇక్కడికి వచ్చి ₹40 అమ్మినా ఇక్కడ రైతులకు నష్టమే. ఇక్కడ ₹100 అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ రైతులు అమెరికన్ రైతుతో పోటీ పడలేరు అంటే నైపుణ్యంలో కాదు, పంట పండించే శక్తిలో కాదు, రేటులో. అక్కడ అమెరికా ప్రభుత్వమే
రైతు పెట్టిన పెట్టుబడిలో సగానికి ఎక్కువ పెట్టుబడి అమెరికా ప్రభుత్వమే పెడుతుంది. ఇక్కడ మొత్తం పెట్టుబడి రైతు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున రేపు వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి జరిగితే ఇక్కడ దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది పాల ఉత్పత్తులు. అక్కడి నుంచి పాలు అక్కడి నుంచి ఇప్పటికీ దిగుమతి అవుతున్నది. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున దిగుమతి కాబోతున్నది పాలు, చీజ్, బటరు, మిల్క్ పౌడర్. ఇవి అత్యంత తక్కువ రేటుకు అక్కడ రైతులు కాబట్టి రైతులు ఉత్పత్తి చేసేవి, వాటికి కూడా సబ్సిడీలు వస్తాయి. అవి ఇక్కడికి మనం ఒకవేళ దిగుమతి చేసుకొని సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటే అక్కడ ఏ రేటుకు వస్తుందో ఇక్కడ ఆ రేటుకు వాళ్ళు అమ్మినా, ఒక 10 రూపాయలు ఎక్కువ వేసుకొని అమ్మినా సరే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి? 8 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు మన దేశంలో. అంటే 8 కోట్ల కుటుంబాలు ఉన్నాయి మన దేశంలో, పాడి రైతుల కుటుంబాలు. ఒకవేళ సుంకాలు గనక తగ్గిస్తే సుమారుగా 15% నుంచి 20% వరకు పాల ధరలు తగ్గుతాయి. మామూలు జనాలకు బాగానే ఉంటుంది. ఇప్పుడు 30 రూపాయలు హాఫ్ లీటర్ పాలు కొంటున్నాం కదా, అది 25 రూపాయలకు 26 రూపాయలకు వస్తే మనలాంటి వాళ్ళకి చాలా ఆనందమే. కానీ రైతు అమ్మే పాలు ఎంతకు అమ్ముతాడు? ఇప్పటికి 1 లీటర్ పాలు ఎంతకు అమ్ముతాడు? రేపు ఎంత కమ్మాల్సి వస్తుంది? 15-20% కనుక అమెరికా పాల ఉత్పత్తులు పాలు ఇక్కడ దిగుమతి అయితే అదే రేటు పోటీ పడడానికి 15-20% ధర తగ్గితే రైతు తను పెట్టే పాల కోసం పెట్టే పెట్టుబడిలో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అదొక్కటే కాదు, మొక్కజొన్న పంట, వ్యవసాయ ఉత్పత్తుల్లో బాగా మొక్కజొన్న పంట, సోయాబీన్ రైతులు, సోయాబీన్ ఆయిల్ తయారు చేసే సోయాబీన్ పండించే పంటలు రైతులు, పప్పు ధాన్యాలు పండించే పంటలు, కొన్ని రకాలైన పండ్లు, ఫ్రూట్స్, ఇలా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనము, బొగ్గు అలాంటి వాటికి అమెరికాతో పోటీ పడే పరిస్థితి భారతదేశంలో లేదు. భారతదేశం రైతులకు కానీ భారతదేశం ఉత్పత్తులకు కానీ అమెరికాతో పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? అమెరికా అన్నిటికీ సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి అతి తక్కువ ధరకు తయారవుతాయి. సగం డబ్బులు గవర్నమెంటే పెడుతుంది కాబట్టి వాళ్లకు సగం రేటుకే అది తయారవుతాయి. ఇక్కడేమో మొత్తం పెట్టుబడి మనమే పెట్టుకోవాలి, రైతులే పెట్టుకోవాలి. కాబట్టి రైతులు దారుణమైన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాబోతున్నది. అమెరికా ఇంతవరకేంటి, అమెరికా మీద మనం సుంకాలు వేశాం కాబట్టి అక్కడి రేటుతో ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి కలిపి ఎక్కువ రేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రైతులు తమ రేటుకు తాము అమ్ముకోగలిగారు, కొంత లాభానికైనా అమ్ముకోగలిగారు. అమెరికా వాళ్ళు ఇక్కడ రైతులతో పోటీపడి ఇక్కడ అమ్మడం పెద్ద ఈజీ కాదు వ్యవహారం. ఇదే రేట్ అవుతుంది వాళ్ళది కూడా. కాబట్టి పోటీ పడడం కష్టమే కదా. ఇక్కడ 10 రూపాయలకు అమ్మితే అమెరికా వాడు కూడా వచ్చి 10 రూపాయలకి ఇక్కడ అమ్మితే ఇక్కడ రైతులు పోటీ పడడం పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడ రైతు 10 రూపాయలకు అమ్మి అమెరికా వాడు వచ్చి 7 రూపాయలకు 6 రూపాయలకు అమ్మితే రైతు పరిస్థితి ఏంటి? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రైతులు కాని వాళ్ళు, ఉద్యోగాలు చేసే బతికే వాళ్ళు మనకు ఆనందం కావచ్చు, అరే తక్కువ రేటుకు దొరుకుతున్నాయని. కానీ దీనివల్ల రైతు వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, దాని మూలంగా రైతు వ్యవసాయం చేయలేడు, రైతు పాల ఉత్పత్తి చేయలేడు. రేపు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాలు, వ్యవసాయం అన్నీ తగ్గిపోతాయి, ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. అప్పుడు అమెరికా వాడు తీసుకొచ్చిన మొక్కజొన్న, అమెరికా వాడు తీసుకొచ్చిన సోయాబీన్, అమెరికా వాడు తీసుకొచ్చిన పాలు, చీజు, బటర్ ఏదైనా సరే వాడిష్టం వచ్చిన రేటుకు అమ్మినా నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యే పరిస్థితే లేదు. నష్టపోయి రైతు ఉత్పత్తి చేయలేని పరిస్థితికి వచ్చేస్తాడు. రేపు మన మొత్తం భారతదేశం వాళ్ళకు ఇప్పటికే చాలా వరకు భారతదేశం అమెరికా చేతుల్లో ఉన్నది. అమెరికా చెప్పినట్టు జీ హుజూర్ అనే మన నాయకులు అమెరికా చేతుల్లో పెట్టేశారు. రాబోయే కాలంలో ఇది అమలవుతే 0% సుంకాలు అవుతే భారతదేశం సర్వనాశనం అయ్యే దిశగా వెళ్తోంది. ఇలా మోడీ ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి కొంతమంది అంటున్నారు మోడీ భారతదేశం మీద ప్రేమ లేదా, అమెరికా మీద ప్రేమనా మోడీకి? భారతదేశ ప్రజల కంటే అమెరికా ఎక్కువనా?
భారతదేశంలో ఇంతమంది ఓట్లు ఆయన కోసం, ఆయనకు ఓట్లేస్తుంటే ఆ ఓట్లను కాదని అమెరికాకు సపోర్ట్ చేస్తాడా? అమెరికా కోసం ఏ ప్రయోజనాల కోసం అమెరికాకు చేస్తాడు? కాబట్టి అది అబద్ధం అంటున్నారు. నిజమే, ఎవ్వరు కూడా తమకి ఇక్కడ ఓట్లేసే వాళ్ళను కాదనుకొని అమెరికాకో ఇంకో దేశానికో మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి మోడీకి ఎందుకు వచ్చింది? రావడానికి కారణాలు రెండు, మనకు కనబడుతున్న కారణాలు రెండు కారణాలు. ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారమే కాదు, విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు, చాలామంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితికి మోడీ ట్రంప్ ముందు మోకరిల్లే పరిస్థితికి కారణాలేంటి? ఒకటి, అదాని మీద కేసు. ఇవాళ కొత్తగా వచ్చిన కేసు కాదు, చాలా కాలంగా నడుస్తున్న కేసు. సెక్యూరిటీస్ విషయంలో మోసం చేసిన కేసు. 2,000 పైగా కోట్లు, 2,000 చిల్లర పైగా కోట్ల రూపాయలను మోసం చేసిన కేసు అదాని మీద నడుస్తున్నది. అదానికి ప్రియమిత్రుడు, సహోదరుడు, గురువు, నడిపేవాడు, మోడీని నడిపేవాడు. మోడీకి ప్రియమిత్రుడు, మోడీని నడిపేవాడు, మోడీకి గురువు, మోడీకి తల్లి, మోడీకి తండ్రి, మోడీకి అన్ని అయిన అదాని శిక్ష పడితే ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది. దాదాపు 5 ఏళ్ళ, ఒకవేళ అది రుజువు అయితే రేపు 5 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది ఆయనకి, అదానికి. 5 ఏళ్ల జైలు శిక్ష, $2 మిలియన్ జరిమానా. $2 మిలియన్ కాకపోతే $100 మిలియన్ అయినా కట్టేస్తాడు అదానికి. కానీ జైలు శిక్ష, అది తప్పించడానికి మోదీ చాలా కాలంగా ప్రయత్నం, ఇది ఇలా కొత్తగా వచ్చిన ప్రయత్నం కాదు, చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికోసమే ట్రంప్ను పొగుడుతున్నాడు. ట్రంప్ నేను చాలా గొప్ప మిత్రులమని చెప్తున్నాడు, అటు ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. అదానిని కాపాడడం అనేది ఒక కారణం. అదానిని ఎట్లయినా కాపాడాలి. అమెరికా కోర్టులు చాలా గొప్పగా ఉంటాయి, అమెరికా కోర్టులు ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయని మనం నమ్ముతుంటాం చాలామంది. అమెరికా చాలా గొప్పది అనుకుంటాం కాబట్టి అమెరికా కోర్టులు కూడా అలాగే అనుకుంటాం. కానీ అమెరికా కోర్టులు కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటాయి. ఎప్స్టీన్ ఫైల్స్ కేసు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్స్టీన్ అంతకుముందు చాలా ఈజీగా కోర్టు నుంచి ఎలా బయటపడ్డాడు, అతి తక్కువ శిక్షతో ఎలా బయటపడ్డాడో తెలుసుకుంటే ఒకసారి అక్కడి కోర్టులు సెక్స్ కుంభకోణంలో ఇరుక్కొని కూడా మైనర్ బాలికల సెక్స్ కుంభకోణంలో ఇరుక్కొని కూడా ఎప్స్టీన్ చాలా ఈజీగా కోర్టు నుంచి ఫస్ట్ టైం కోర్టు నుంచి బయటపడ్డాడు. అది వేరే కథ, దాని గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో. బయటపడ్డాడంటేనే అక్కడ కోర్టులను ఏ విధంగా ప్రభావం చేయొచ్చు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు, అక్కడ కోర్టులను కూడా, సుప్రీంకోర్టులు కానీ ఏది కానీ ఇక్కడ ఎట్లా చేస్తారో అక్కడ కూడా అంతే. ఏ దేశము, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఈ మినహాయింపు లేదు దీంట్లో. సుప్రీంకోర్టులను కూడా కార్పొరేట్ కంపెనీలు ప్రభావితం చేస్తాయి. అట్లా చేయించి కోర్టులో శిక్ష పడకుండా అదానిని కాపాడడం కోసం ట్రంప్ ముందు మోకరిల్లాడు అనేది ఒక కథ అయితే, ఒక కోణం అయితే, ఇప్పుడు నేను చెప్పిన ఎప్స్టీన్ ఫైల్స్, అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రపంచంలో లక్షల మంది వాళ్ళ దీని గురించి చర్చించుకుంటున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి, ఎప్స్టీన్ అనే అతను చేసిన సెక్స్ కుంభకోణం. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళ అమ్మాయిలను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి సెక్స్లోకి దించి సెక్స్ రాకెట్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చి పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గరికి తీసుకెళ్లిన చరిత్ర ఎప్స్టీన్ది. కొన్ని వందల మంది అమ్మాయిల్ని ఈ విధంగా చేశాడు ఎప్స్టీన్. సొంత దీవి కొనుక్కొని ఆ దీవిలో చాలా పెద్ద ఎత్తున చాలామంది ప్రముఖులు ఉన్నారు. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ రాజు, ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. అందులో ట్రంప్ పేరు కూడా ఉంది. అయితే అందులో ఆ ఫైల్స్ రిలీజ్ చేసిన ఫైల్స్లో డైరెక్ట్గా ట్రంప్కు లింక్ ఉందా లేదా ఆ విషయం వెల్లడి కాలేదు. కానీ ట్రంప్ లాగానే ఆ ఫైల్స్లో మోడీ పేరు కూడా ఉంది. మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ట్రంప్ ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన చేసిన వ్యవహారాలు ఫైల్లో ఉన్నాయి, వాళ్ళు విడుదల చేసిన ఫైల్స్లో ఉన్నాయి. ఇంకా లోతుగా వెళ్తే ఏముంటాయో మొత్తం ఫైల్స్ విడుదల చేయలేదు ఇంకా.
మొత్తం ఫైల్స్ విడుదల కాలే. మొత్తం ఫైల్స్ విడుదలైతే మోడీ అవతారం ఇంకేమైనా బయటపడుతుందేమో అని ప్రపంచం ఖచ్చితంగా అనుమానిస్తుంది కదా. అలా తన గురించి మరిన్ని విషయాలు బయటపడకుండా ఉండడం కోసం ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడా, ఇది రెండో అంశం. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు మరింత ముందుకు రాకుండా ఉండడం కోసం, అదానీని కాపాడడం కోసం, ఈ రెండు కారణాల వల్ల భారతదేశ రైతుల, ప్రజల, భారతదేశ ప్రయోజనాలను ఆయన దెబ్బతీస్తున్నాడు. ఈ భారతదేశాన్ని తీసుకెళ్ళి ట్రంప్ పాదాల ముందు వేస్తున్నాడు. సార్వభౌమాధికారం ఉన్నదని అనుకుందామా మనం? మన రాజ్యాంగం రాసింది మన సార్వభౌమాధికారం ఉంది అని. మన రాజ్యాంగం చెప్తోంది మన సర్వస్వతంత్రులం, సార్వభౌమాధికారం ఉంది మనకి. మరి అమెరికా చెప్పినట్టు వినాల్సిన గతి ఎందుకు వచ్చింది? మోడీ, ఒక్క మోడీయే కాదు, కేంద్ర ప్రభుత్వం మొత్తం, కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, వీళ్ళ వెనకాతల ఉండి నడిపిస్తున్న RSS, వీళ్ళందరూ కలిపి ఆడుతున్న నాటకం భారతదేశాన్ని సర్వనాశనం చేయబోతోంది. ట్రంప్ ప్రయోజనాల కోసం ఇవాళ ఒప్పందాలు చేసుకొని తమ మిత్రుని సేవ్ చేయడం, తమ పేరు రాకుండా చేసుకోవడం, బయటికి రాకుండా చేసుకోవడం అనే కుట్ర రేపటి భారతదేశ భవిష్యత్తు గొడ్డలి పెట్టలా కాబోతున్నది. ఇది పరిస్థితి. బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మోడీ హైతో ముంకిన్ హై, మోడీ అయితే ఏదైనా సాధ్యము. మోడీ ఉంటే భారతదేశం సర్వనాశనం అవ్వడం కూడా సాధ్యమే. థ్యాంక్ యూ వెరీ మచ్.